AG1 విత్తనాల వల్ల భూమి కాలుష్యం అవుతుంది, పశువులు చనిపోతున్నాయి, మనుషులకు వింత ఇంట్రోపార్ట్ కి బీజీ వేయొద్దు, వ్యూవర్స్ కి డైరెక్ట్ గా మ్యాటర్ అర్థం కావాలి. నెక్స్ట్ ప్లే చేయి. జన్యు మార్పిడి విత్తనాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పై స్పెషల్ రిపోర్ట్. నెక్స్ట్ B2C ప్లే చేయి. కాళ్ళు చేతులు పొట్ట ముక్కులోంచి రక్తం వచ్చి పశువులన్నీ చచ్చిపోతున్నాయి, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ దేవుడు వచ్చి కాపాడాలమ్మా. AG1 విత్తనాలలో హైడ్రోజన్ సైనైడ్ ఉన్నట్టు కొన్ని NGOs చేపట్టిన హైడ్రోజన్ సైనైడ్? దిస్ ఇస్ ది రిపోర్ట్. గవర్నమెంట్ ఇప్పటికే ఇట్స్ పాయిజన్. డేంజరస్ కదా? ఇంతే కాదు, ఇంకా చాలా నిజాలున్నాయి, అన్నీ బయటకు వస్తాయి. yes శీతల్, I have great news for you. Goa. Are you sure? Thank you. Okay, bye. Guess what? గౌతమ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. గోవా, సముద్రం, రాక్ స్టార్, I'm flying. చివరికి మిమ్మల్ని పట్టుకోవాలంటే జేమ్స్ బాండ్ హీరోయిన్లా స్పీడ్ బోట్లో రావాల్సి వచ్చింది. ఎక్కడున్నా నీకులా తెలుసు? మీ బ్యాడ్ లక్ సార్. మీడియా ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఏం కావాలి నీకు? ఓ 10 నిమిషాలు స్మాల్ ఇంటర్వ్యూ. మీకు ప్రైవసీ అంటే అర్థం ఏంటో తెలీదా? ఎక్కడన్నా డిస్టర్బ్ చేసేస్తారా? ప్రైవసీ అని ఆలోచించి మీ ఫుటేజ్ టీవీలో వేసుండకపోతే మీరు ఇలా యాట్లో కాదు, జైల్లో రిలాక్స్ అవుతుండేవాళ్ళు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఫైన్, నాకు ప్రైవసీకి అర్థం తెలుసు కనుక వెళ్ళిపోతాను. మీకు గ్రాటిట్యూడ్కి అర్థం తెలిస్తే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి. 5:30 ఈవినింగ్ బీటల్ షాక్ లో వెయిట్ చేస్తుంటాను. నా గురించి మీకు తెలీదు, కాదని నెగ్లెక్ట్ చేస్తే సీలో దూకేస్తాను. The dispute over Iran's nuclear activities may not require the intervention of the UN Security Council. హాయ్ సార్. మళ్ళీ వచ్చేంటి? ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ రావడం ఏంటి సార్? నేను ఇప్పుడే కదా వచ్చాను. నేను సమీరాని, ఐ న్యూస్. మీ ఫుటేజ్ టీవీలో వేశాను, మీరు నాకు కెమెరా పగలగొట్టారు, గుర్తుందా సార్? ఇందాకే కదా వచ్చావు, ఇంటర్వ్యూ అడిగావు. అంటే నేను వచ్చినట్టు మీరు ఊహించుకున్నారన్నమాట. యాక్చువల్లీ జనరల్గా ఫ్యాన్స్ మీ గురించి కలగంటారు, మీలాంటి సూపర్ స్టార్ నా గురించి కలగన్నారంటే అర్జెంట్గా ఈ విషయం మా ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. అయ్యో నెట్వర్క్ లేదు. లోపల వైఫై ఉందా? కోడ్ ఎంత? వావ్, సూపర్ స్టార్స్ అంటే ఇలా బతుకుతారన్నమాట. ఎంత బాగుందో. ఏం కావాలి? ఇంటర్వ్యూ మాత్రం అక్కర్లేదు, అది మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది కదా. చెప్పండి, ఇంకేం ఊహించుకున్నారు? నేనేం క్వశ్చన్స్ అడిగాను, మీరేం ఆన్సర్స్ చెప్పారు? నేనే హాష్గా బిహేవ్ చేయలేదు కదా. ఈవినింగ్ 5:30 బీటిల్స్ రాకపోతే సముద్రంలో దూకేస్తున్నాను. అలా అన్నానా? అయితే ఇది నా క్యారెక్టరే. నేను అలానే అంటాను. ఓపెన్ చేద్దాం, మీ కళ నిజం చేసేద్దాం. ఈవినింగ్ 5:30 బీటల్ షాక్ కి రండి, బట్ నాట్ ఫర్ ఇంటర్వ్యూ. మీకు స్మాల్ ట్రీట్. మీకోసం గోవా వచ్చినందుకు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ప్లీజ్ సార్, మీతో 1 కాఫీ. మీ కళ నిజం చేసేద్దాం ప్లీజ్ సార్. 1 కాఫీ సార్. మిస్టర్ రాక్ స్టార్, గుర్తుంచుకోండి, ఒక స్టార్ ఏసీ లేకుండా బతకగలడు, కానీ ఫ్యాన్ లేకుండా బతకలేడు. మీరు ముందే వచ్చేసారా? రియలీ? హలో, మీరు రాక్ స్టార్, మీరిలా రాకూడదు. మీరు ఎంత లేట్ గా వస్తే అంత క్రేజ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్.